హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. మామూలుగా సొంత ఇల్లు కొనుక్కోవాలి అంటే ఎంతో కష్టపడాలి. కానీ మన పిల్లలకి గిఫ్ట్ ఇవ్వాలన్నా, లేదంటే మనవాళ్ళు మనవరాళ్ళకి ఒక మంచి గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వాలని కూడా ఎఫోర్డబుల్గా మనం స్థలం కొనుక్కోవచ్చు తెలుసా. అంటే ఈ గిఫ్ట్ వైఫ్ అండ్ హస్బెండ్కి ఎవరికైనా ఇవ్వచ్చు అనుకోండి. ముఖ్యంగా మధ్య తరగతి వాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళు ఇలాంటి ఆప్షన్స్ కోసం ఎప్పుడూ చూస్తూనే ఉంటారు. అలాంటి అద్భుతమైన అవకాశాన్ని మీకు అందిస్తున్నారనమాట. 6 లక్షల్లోనే 121 గజాల స్థలంతో పాటు ఆ కొన్న స్థలాన్ని లీజ్కిచ్చే అవకాశాన్ని కూడా అందిస్తున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ఏంటి, ఎక్కడ ఉంది, ఆ వివరాలన్నిటి గురించి తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు 46acres.com ఎండి సంతోష్ కుమార్ గారు. మరి అడిగి తెలుసుకుందామా? హాయ్ అండి, నమస్తే. నమస్తే మేడం. సంతోష్ కుమార్ గారు ఎలా ఉన్నారు? సూపర్, హ్యాపీ, గ్రేట్. సో సంతోష్ కుమార్ గారు, మీరు కేవలం 6 లక్షలకే 121 గజాల స్థలం ఇస్తాము అంటున్నారు. మరి లొకేషన్, అసలు ఈ వివరాలు అన్నీ మాకు కొంచెం చెప్తారా? ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న ప్రాజెక్ట్ పేరు బృందావనం అండి. ఈ బృందావనం అనేది 25 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టు. సో ఈ ప్రాజెక్టులో మనము ఒక గుంట భూమి అంటే 121 గజాల భూమి కేవలం 6 లక్షల రూపాయలకే, అంటే ప్రతి సామాన్య మధ్యతరగతి వాళ్ళు వాళ్ళ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, లేదా వాళ్ళ లైఫ్ పార్ట్నర్ గిఫ్ట్ ఇవ్వాలనుకునే వాళ్ళు, లేదా మనవరాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలనుకునే వాళ్ళకి, లేదా నాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలనే ఒక ఆలోచనతో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే ప్రతి ఒక్కరికి సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా గజం భూమి కేవలం 5,000 రూపాయలతో 121 గజం భూమి అంటే 6 లక్షల రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వెరీ లెస్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు. సో మరి లొకేషన్ ఎక్కడుందో చెప్తారా? ఈ ప్రాజెక్ట్ మనకు వరంగల్ హైవే పైన ఆలేరు రైల్వే స్టేషన్, అంటే మనకు యాదాద్రి ఫేమస్ టెంపుల్ ఉంది కదా, టెంపుల్ స్టాప్ దాటగానే మనకు వచ్చే నెక్స్ట్ స్టాప్ ఆలేరు అనమాట. ఆలేరు రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ 4.5 కిలోమీటర్స్లో కొలనుపాక జైన్ టెంపుల్ వస్తుంది. ఆ జైన్ టెంపుల్ రాకముందే లెఫ్ట్ సైడ్ మనకు బృందావనం అని ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ డెవలప్ చేసాము. మనం ప్రాజెక్ట్ చుట్టుపక్కల మొత్తం అన్ని ప్రాజెక్ట్స్ ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్సే ఉన్నాయి. సో దీంట్లో మనం కస్టమర్కి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ బెనిఫిట్స్తో మనం ఈ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మీరు ఎలాగో అన్నారు కాబట్టి కస్టమర్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అని. సో అసలు ఆ బెనిఫిట్స్ ఏంటి? మీ దగ్గర బృందావన్ గేటెడ్ కమ్యూనిటీలో ల్యాండ్ కొనుక్కోవడం వల్ల ఏం బెనిఫిట్స్ వస్తాయి? సో మేజర్గా మనం చెప్పే బెనిఫిట్ ఏంటంటే ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్ అండి. ఇవల్ల మనం పిల్లల భవిష్యత్తు కోసం ఏదైనా హైయర్ ఎడ్యుకేషన్కి కానీ, లేదా ఏదైనా రిటైర్మెంట్ వరకు ఏదైనా ఫండ్ తయారు చేయాలనుకుంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ల్యాండ్. ఎందుకంటే ఇవాళ మనం వేరే అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లైక్ బ్యాంక్, పోస్ట్ ఆఫీస్, ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, లేదా గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, మ్యూచువల్ ఫండ్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ఏ ఇన్వెస్ట్మెంట్ చూసుకున్నా ప్రిన్సిపల్కి సెక్యూరిటీ లేదు అండ్ అంత పెద్దగా రిటర్న్స్ మనం రియల్ ఎస్టేట్తో పోలిస్తే సో ప్రిన్సిపల్ గ్యారంటీ ఉండి ఎన్నో రేట్లు మల్టిప్లై అయ్యేటువంటి అత్యద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ భూమి అని చెప్పొచ్చు. సో అలాంటి భూమి మనకు వరంగల్ హైవే పైన ఒకవైపు రైల్వే స్టేషన్, ఒకవైపు రైల్వే ట్రాక్, మరోవైపు వరంగల్ హైవే, రెండు ప్యారలల్గా ఉన్న రోడ్డు ఎప్పటికైనా డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఏ రోడ్కి అయితే రైల్వే ట్రాక్ ఉంటుందో అది ఒక ఇండస్ట్రీ క్యారిడర్గా అనౌన్స్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకు వరంగల్ హైవే అనేది అప్ టు ఢిల్లీ వరకు మనకు ఇండస్ట్రీ క్యారిడర్ ఇది. సో గ్రీన్ బెల్ట్ క్యారిడర్ మీకు యాదాద్రి నుంచి చూసుకుంటే టిల్ వరంగల్ వరకు చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా టెక్స్టైల్ పార్క్ వరంగల్లో 1000 ఎకరాలు, జనగాంలో, గన్పూర్లో మోర్ దెన్ 1000 ఎకర్స్ ఇండస్ట్రీ పార్క్ డెవలప్మెంట్ జరిగింది. రీసెంట్గా కైటెక్స్ అనే కంపెనీ కూడా వచ్చింది కదండి. సో ఈ విధంగా ఎన్నో కారణాల వల్ల ఒకవైపు యాదాద్రి టెంపుల్ 3,000 కోట్లతో వాళ్ళు డెవలప్ చేస్తారు. మరోవైపు కొలనుపాక జైన్ టెంపుల్ దేవస్థానం వాళ్ళు జైన మతస్థులు సిద్ధక్షేత్ర ధామం అని వాళ్ళు సుమారు 1000 ఎకరాల్లో 3,500 కోట్లతో వాళ్ళు ఒక ఆశ్రమం కడుతున్నారు. ఎట్ ద సేమ్ టైం జనగాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టరు. సో జనగాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కొత్తగా మెడికల్ కాలేజ్ ప్రపోజ్ అయింది, రైల్వే స్టేషన్ ఉంది. మీకు తెలుసు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అయితే దాని వాల్యూ పెరుగుతుంది. ఒకవైపు యాదాద్రి కొత్త డిస్ట్రిక్ట్ అయింది, ఇంకోవైపు జనగాం కొత్త డిస్ట్రిక్ట్ అయింది. ఈ రెండు కొత్త డిస్ట్రిక్ట్స్ మధ్యలో ఈ ఆలేరు అనే ప్రాంతంలో మరోవైపు టెంపుల్స్, పర్యాటక ప్రాంతము అండ్ 4 సిటీస్ లైక్ హైదరాబాద్, వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట 4 మేజర్ టౌన్స్ మధ్యలో కనెక్టివిటీ ఉన్నటువంటి ప్లేసు ఆలేరు జనగాం. అక్కడ మనకి ఇలాంటి సైట్ మనం తక్కువ బడ్జెట్లో 6 లక్షల రూపాయలకు మనం ప్లాట్ ఇస్తున్నాము. ఈ విధంగా మనం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది. అప్పటి వరకు భూమి ఖాళీ ఉండకుండా మనం అందులో ప్లాంటేషన్ చేస్తున్నాం, కమర్షియల్ ప్లాంటేషన్ లైక్ శ్రీగంధము, ఆస్ట్రేలియన్ అగర్వుడ్, అలా అండ్ ఆస్ట్రేలియన్ టేక్ అండ్ అగర్వుడ్ ప్లాంటేషన్ వేస్తున్నాము. వీటితో పాటు ఫ్రూట్ ప్లాంటేషన్ వేస్తున్నాం, లైక్ అన్ని రకాల ఫ్రూట్ ప్లాంటేషన్ వేస్తున్నాము. ఈ ఫ్రూట్ ప్లాంటేషన్ రిటర్న్స్ అనేది 50% జరుగుతుంది. అండ్ థర్డ్ బెనిఫిట్ ఏంటంటే మనము ఒక సొంత ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు.
ఓకే. జనరల్గా కోవిడ్ తర్వాత హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరికి నాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉందా అనే ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి ఉంది. మనం ప్రతిసారి హాలిడేస్ వచ్చినప్పుడు లేదా మనం వీకెండ్స్లో మనం ప్రతిసారి మన హోమ్ టౌన్ వరకు వెళ్ళలేం కాబట్టి సిటీ నుంచి కేవలం 1 అవర్ జర్నీలో మనకంటూ ఒక ఫామ్ హౌస్ ఉందా అనుకునే ఎన్విరాన్మెంట్ లవర్స్కి ఇది బ్యూటిఫుల్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు. ఓకే. సో అయితే లీజ్కి ఇచ్చే ఆప్షన్ ఉంది అన్నారు కదండి, దాని గురించి ఒకసారి చెప్తారా? సో ఇక్కడ మనం కాటేజ్ కడుతున్నాం అనమాట. సో నెక్స్ట్ చెప్పబోయేది అదే. సొంతగా కాటేజ్ కట్టుకోలేను, ఫామ్ హౌస్ కట్టుకోలేను అనుకునే వాళ్ళకి ఆ ల్యాండ్ మాకు లీజ్కి ఇస్తే, మేము అక్కడ రిసార్ట్ డెవలప్ చేస్తున్నాము, మీరు పర్చేజ్ చేసిన ల్యాండ్ని మాకు లీజ్కి ఇస్తే మేము దాంట్లో కాటేజ్ కన్స్ట్రక్ట్ చేసి వాటిని మనం దేవస్థానంకి వచ్చే భక్తులకి మనం వాళ్ళకి లీజ్కి ఇస్తాం అనమాట. సో వచ్చే ఆదాయంలో మీకు మేము మంత్లీ 10,000 రూపీస్ మంత్లీ ఇన్కమ్ ఇస్తున్నాం. అంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారు, ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అవుతుంది, మీరైనా సొంతగా ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. లేదా మీరు సొంతగా ఫామ్ హౌస్ కట్టుకోలేకపోతే మాకు మీరు ల్యాండ్ లీజ్కి ఇస్తే మీకు ప్రతి నెల మేము 10,000 రూపాయలు మంత్లీ ఇన్కమ్ ఇస్తాము. ఓకే. అట్లా 30 నెలల పాటు నెలకు 10,000 రూపాయలు చొప్పున 3 లక్షల రూపాయలు ఇస్తాం. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన 6 లక్షల్లో 50% ఆఫ్ ద అమౌంట్ 3 లక్షల రూపాయలు మీరు రిటర్న్ వచ్చేస్తాయి. సో ఈ విధంగా 1 గుంట భూమి కొన్న వాళ్ళకి ఈ విధంగా బెనిఫిట్ ఇస్తున్నాం కదా. మన స్పెషల్ ఆఫర్ ఏంటంటే 5 గుంటల భూమి కొన్న వాళ్ళకి అంటే 30 lakhs అవుతుంది, వాళ్ళకి 1 గుంట భూమి ఫ్రీ ఇస్తున్నాము. ఎందుకంటే ఎక్కువ ల్యాండ్ కొంటున్నారు కాబట్టి 5 గుంటలు కొన్న వాళ్ళకి 1 గుంట భూమి ఫ్రీ ఇస్తున్నాము. ఈ 5 గుంటల భూమి పైన గుంటకి 10,000 రూపాయలు చొప్పున 5 గుంటలకి 50,000 రూపాయలు, 50,000 రూపాయల మంత్లీ లీజ్ ఇన్కమ్ చొప్పున ఇంటూ 30 months ఇస్తున్నాము. అంటే సుమారు 30 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 15 lakhs రూపీస్ మీకు రిటర్న్స్ వస్తున్నాయి. రైట్. అండ్ 1 గుంట భూమి ఫ్రీ ఇస్తున్నాము. అంటే సుమారు 21 lakhs రూపీస్ యూఆర్ గెట్టింగ్ ఎ బెనిఫిట్. ఓన్లీ మీరు 9 lakhs రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అరౌండ్ 30 lakhs రూపీస్ వర్త్ ఆఫ్ బెనిఫిట్స్ యూఆర్ గెటింగ్. చాలా బాగుందండి ఈ బృందావన్ ప్రాజెక్ట్ వినటానికి కూడా, అండ్ చాలా అఫోర్డబుల్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా కొనుక్కుంటారు చాలామంది అనుకుంటున్నాము. అయితే మామూలుగా ఇలా స్థలం కొనాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో నేను ఇచ్చే సలహా ఏంటంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మనం ఎందుకోసం చేస్తున్నామో ఫస్ట్ ఒక క్లారిటీ తీసుకోవాలి. మనం ఇల్లు కట్టుకోవడానికా లేదా భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడాలని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది మనం క్లారిటీ తీసుకోవాలి. సో ఇల్లు కట్టుకోవడానికి అనుకుంటే మనకు సిటీ లోపల మీకు తెలుసు ప్రైస్ ఎట్లుందో, గజం భూమి 1,00,000 రూపాయల పైనే ఉంది. ఈవెన్ ఓఆర్ఆర్ దాటిన తర్వాత కూడా గజం భూమి 50,000 నుంచి 60,000 ఉంది. ఈవెన్ కొత్తగా ప్రపోజ్ అయిన రీజనల్ ఇంక్లూడ్ దగ్గర కూడా గజం భూమి 15,000 నుంచి 20,000-25,000 నడుస్తుంది. సో మనకి తక్కువ బడ్జెట్లో గజం భూమి 5,000 రూపాయలు అనేది చాలా తక్కువ ప్రైజు. ఇవాళ 11 జిల్లాలు ఉన్న తెలంగాణ 33 జిల్లాలు అయిన తర్వాత మీరు ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా ఇల్లడు స్థలం గుంట భూమికి మినిమం 5 to 6 lakhs ఉంది. అట్లాంటిది మనము ఒక 120 గజం భూమి అంటే గుంట భూమి 5,000 రూపాయల గజం చొప్పున గుంట భూమి 6 లక్షల రూపాయలు అవుతుంది. సో ఈ 6 లక్షల రూపాయల గుంట భూమి మనము ఎక్కడో సిటీ అవుట్స్కట్స్కి వెళ్ళే బదులు మనం సిటీకి దగ్గరలో ఈవెన్ 1 hour జర్నీలో మనం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసే ఆప్షన్ ఇస్తున్నాము. 120 గజాల భూమి కేవలం 6 లక్షల రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది చాలా తక్కువ ప్రైస్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పొచ్చు. సో ఈ ప్రైస్లో మనం ఎక్కడొచ్చినా హైదరాబాద్కి దూరం అనుకోకుండా 1 hour జర్నీ అనేది ఇవాళ రేపు దూరానికి కిలోమీటర్లు కాకుండా టైంలో కౌంట్ చేస్తున్నాం. ఇవాళ మీకు 70 కిలోమీటర్ల దూరం అనేది ఇవాళ దూరం అనిపించచ్చు జర్నీ, బట్ ఫ్యూచర్లో వచ్చే ఎక్స్ప్రెస్ హైవేస్ వల్ల కానీ లేదా స్పీడ్ ట్రైన్స్ వల్ల కానీ ఎంఎంటీఎస్ మెట్రో ట్రైన్ వల్ల చాలా ఫాస్ట్గా రీచ్ అయిపోవచ్చు. ఎందుకంటే యాదాద్రి వరకు కేసీఆర్ గారు మెట్రో ట్రైన్ ప్రపోజ్ చేశారు, రీసెంట్గా వచ్చిన మోదీ గారు దానికి స్పీడ్ ట్రైన్స్ లేదా ఎంఎంటీఎస్ ట్రైన్ ప్రపోజ్ చేశారు. కాబట్టి ఫ్యూచర్లో ఈ ఆలేరు ప్రాంతం అనేది మనకు సిటీ లోకల్గా కలిసిపోతుంది. ఇప్పటికే చాలామంది ఆలేరు, జనగాం, యాదాద్రి నుంచి, భువనగిరి నుంచి ఎవ్రీడే కొన్ని వేల మంది హైదరాబాద్కి వచ్చి పనిచేసి పోయే వాళ్ళు ఉన్నారు. సో ఫ్యూచర్లో ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో సిటీలో ఉండే ట్రాఫిక్, పొల్యూషన్, వాటర్ ప్రాబ్లం వల్ల ఈవెన్ ముంబై కానీ, చెన్నై కానీ, బెంగళూరు లాంటి సిటీస్ అందరూ అవుట్స్కట్స్కి వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారు. ఏదో ఒకరోజు హైదరాబాద్ కూడా అవుట్స్కట్స్లో బాగా వాల్యూ వస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తక్కువ బడ్జెట్లో మీ పిల్లల భవిష్యత్తు కోసం ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. మీ పిల్లలు ఏ విధంగా గ్రో అవుతుంటారో అదే మాదిరిగా ల్యాండ్ వాల్యూ కూడా అప్రిషియేట్ అయ్యి మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, ఫ్యూచర్ ఎడ్యుకేషన్ కోసం మంచి రిటర్న్స్ వచ్చే ఆస్తిలాగా మారుతుంది. సార్ ఫైనల్గా ఒక క్వశ్చన్ అండి. మామూలుగా సిటీలో కొనాలంటేనే చాలా భయపడుతూ ఉంటారు స్థలాలు. సో మరి అంత దూరంలో కొనాలి అంటే ఏమీ తేడా జరగదు కదా అనే ఒక చిన్న భరోసా ఎలా ఇస్తారు మీరు మా వ్యూవర్స్కి? ఇప్పుడు మనం ఏదైతే ప్రాజెక్ట్ అమ్ముతున్నాం బృందావనంలో, ఈ 121 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ని మనము గుంటల నుంచి కన్వర్ట్ చేసేసి కన్వర్షన్ చేసి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద మార్చేసి మనము గజాలాగా రీషేర్ చేస్తున్నాం. కాబట్టి మనం ఇమీడియట్గా ఇల్లు కట్టుకోవచ్చు అండ్ ఎలాంటి అవకతవకలు జరిగే అవకాశం లేదు. మనం వ్యవసాయ భూమి పాస్బుక్ లాగా కాకుండా కన్వర్ట్ చేసి
గుంటల భూమిని గజాల్లో కన్వర్ట్ చేసి ఇస్తున్నాము. సో ఈ ప్రాజెక్ట్ సొంతగా ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోలేని వాళ్ళకి మన ప్రాజెక్ట్లోనే మనము ఒక 3 కాటేజ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అండ్ స్విమ్మింగ్ పూల్ అండ్ రిసార్ట్ డెవలప్ జరిగింది. వాళ్ళకి మనం లైఫ్ టైం ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాము. సొంతగా ఫామ్ హౌస్ కట్టుకోలేని వాళ్ళు మా కంపెనీ కన్స్ట్రక్ట్ చేసిన క్లబ్ హౌస్లో వాళ్ళు వచ్చి అకామిడేట్ అయ్యి వాళ్ళు క్లబ్ హౌస్ ఫెసిలిటీ ఎంజాయ్ చేయొచ్చు. చాలా చక్కగా వివరించి చెప్పారండి. డెఫినెట్గా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి సొంత ఇంటి కల నెరవేరడానికి చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో స్థలాలను అందిస్తున్నారు. బృందావన్లో డెఫినెట్గా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.